హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను పార్ట్ 2 వ్లాగ్ అనేది అప్లోడ్ చేయడానికి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో పార్ట్ 1 మీరు చూసుంటారని అనుకుంటున్నాను. పార్ట్ 1 మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి. సో ఒకటే వీడియోలో మొత్తం లెందీగా చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అనేసి నేనైతే మొత్తం వీడియో అనేది పోస్ట్ చేయలేదండి. సగం అంటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నేను మీకు పోస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ అనేది చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో నిన్న వీడియోలో మీరైతే పార్ట్ 1 చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా చూపించాను కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. సో ఫస్ట్ ఫ్లోర్ ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. నేను ముందుగానే చెప్పినట్టు ఈ వీడియో అనేది రా వీడియో ఉంటుంది. నేను ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయకుండా చేశాను, లైక్ ఈ వీడియో చేయాలనేది డెకరేషన్ వల్ల చేయలేదండి. నార్మల్గా నా హౌస్ ఎలా ఉంటుందో నా హౌస్ని అలాగే చూపిస్తున్నా. సో రండి చూద్దాం ఎలా ఉంది. ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే మనకు అక్కడ చీకటిగా ఉంటుంది కదండి, ఇక్కడి నుంచే లైట్ అనేది ఆన్ చేస్తే లైట్ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉంది. అండ్ వేస్ట్ చేయకుండా నేను ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండదు. ఇక్కడ వాషింగ్ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. ఈ స్పేస్ సో రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయి. సారీ, నేను ఐరన్ టేబుల్ తీయలేదు. ఐరన్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. నేను రెడీ అవ్వడానికి అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను. ఇది చాలా ఓల్డ్ డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇది వచ్చేసి మా ఆయన డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడ ఒక బీరువా, ఇక్కడ వచ్చేసి నా బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. నేను అది తర్వాత చూపిస్తాను. చూద్దాం. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. మేమేం మాస్టర్ లాగా అరేంజ్ చేసుకోలేదు. ఇక్కడ నుంచి వస్తే ఒక బెడ్రూమ్ అనమాట. సో ఆ డోర్ అయిన ఫస్ట్లోనే ఇక్కడ రెడీ అవ్వడానికి అయితే ఒక మిర్రర్, చిన్నగా ఒక డ్రా పెట్టుకున్నా. నా హెయిర్ క్లిప్స్ ఎలాగంటే హెయిర్ స్టైల్ వల్ల ఇక్కడే చేసుకుంటా. హెయిర్ కలర్, హెయిర్ స్ట్రైట్నర్స్ అన్నీ. కింద వచ్చేసి కాటన్ బడ్స్, ప్యాడ్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయి. ఈ వాల్ డెకరేషన్ చేద్దామని చాలా ట్రై చేశాను, కానీ ఈ వాల్ డెకరేషన్ కంటే కూడా ఇలానే బాగుంది. అండ్ ఇది మా పాప డ్రెస్సింగ్ ఏరియా. ఇవన్నీ మా పాప క్లాత్స్. ఓకే, ఇవన్నీ కూడా గౌన్స్ అన్నమాట, ఫ్రాక్స్. ఇవన్నీ లెహెంగాస్, అంటే పట్టు లెహంగాలు ఉంటాయి కదండి అవి. ఈ గౌను ఇటు సైడ్ వచ్చింది, ఇక్కడ వేయాలి యాక్చువల్లీ. ఒక్కోసారి అలా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ మా పాప కర్చీఫ్స్. చాలా కర్చీఫ్లు ఉన్నాయి తనకి. ఎన్ని కర్చీఫ్లు ఉంటాయో లెక్కలేదు అసలు. అండ్ ఇవి వచ్చేసి ఈ మోడర్న్ డ్రెస్సెస్ అనమాట. అన్ని మోడర్న్ డ్రెస్సెస్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఇలా తీసుకోవడం, మళ్ళీ లోపల వాష్ చేశాక ఇక్కడ పెట్టుకుంటా. అంటే పూజ ఏమైనా చేస్తే ఈ ఫ్రెష్ టవల్స్ తీసుకుంటాను. లేదు, నా సన్ గ్లాస్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ వార్డ్రోబ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా నా వార్డ్రోబే, మా పాప. ఈ ఫస్ట్ వార్డ్రోబ్ వచ్చేసి నా శారీస్, లెహంగాస్, హాఫ్ శారీ. ఇవన్నీ కూడా దీంట్లో ఇది హాఫ్ శారీ ఉంది. అండ్ ఇవి లెహంగాస్ ఉన్నాయి. ఇది హాఫ్ శారీ. సో ఎప్పుడైనా నేను చూపిస్తాను నా శారీస్. అండ్ ఇది వచ్చేసి డైలీ వేర్ క్లాత్స్ అనమాట. ఇది డైలీ వేర్ క్లాత్ సెక్షన్. కుర్తీస్ ఉంటాయి కదా, అవి డైలీ వేర్ కుర్తీస్. ఇవి డైలీ వేర్ టీ షర్ట్స్, ఇవి డైలీ వేర్ ప్యాంట్స్. ఇక్కడ గోల్డెన్ కలర్ వేద్దాం అనుకున్నా, కానీ ఆ వాల్కి సెట్ అవ్వదు, అందుకే బ్లూ వేసాను. చూడండి ఎంత స్పేస్ ఉంది. నేను ఇక్కడ నిలబడి తీసినా కూడా ఇంత స్పేస్ ఉంది. అంటే ఈ క్వీన్ సైజ్ బెడ్ ఏదైతే ఉందో అట్లాంటివి ఇంకా 2 బెడ్స్ వేసుకోవచ్చు. ఇటువైపు ఒకటి వేసుకోవచ్చు, అండ్ ఇటువైపు అయితే 2 వేసుకోవచ్చు. అంటే సో ఇది బెడ్రూమ్ అండి. ఫేవరెట్ ప్లేస్ వస్తుంది. ఇదే నా బాల్కనీ అనమాట. సో ఈ బాల్కనీలో ఒకటి చైర్, అది మిగిలింది కదండి, ఒక చైర్ వేసాను. ఇక్కడ కర్టెన్ వేసాను. బాల్కనీ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకున్నాం. ఎంత బాగుంటుందో నా ఏరియా.
ఇది మా ఏరియా. నమ్మలేరు, చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ పెట్టుకున్నాం, బెడ్రూమ్లో పెట్టుకోకూడదు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ బాల్కనీ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది, మనకు బెడ్రూమ్స్ స్పేషియస్గా ఉంటేనే ఇష్టం కాబట్టి. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ నుంచి మనము పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే కనుక మనకు అక్కడ ఒక రూమ్ అండ్ మా జిమ్ ఏరియా చూపిస్తాను. సో సింపుల్గా అరేంజ్ చేసుకున్నాం ఇస్తాను. సో అదైతే ఈరోజు బ్లాగ్లో అయితే చూపించట్లేదండి, రేపు బ్లాగ్లో అయితే ఇది చూపిస్తాను. బికాస్ లెంతీగా అయిపోతుంది వీడియో. సో లెంతీగా అవుతే కూడా నేను చెప్పినట్టుగా ఇంట్రెస్ట్ అయితే రాదండి, అందుకోసమే. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం చూపిస్తాను. సో టోటల్ హౌస్ అయితే కవర్ అయిపోతుంది. అండ్ ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింటుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నేను మళ్ళీ కొత్త వీడియోతో